అన్నట్టు మాత్రం అనిపించడం లేదు. ఇది ఒక దొరల పాలన. తెలంగాణలో వెళ్ళిపోయారు, ఈ రోజు తెల్లదొరలు వచ్చింది మనకు. అందుకే అర్ధరాత్రి కూడా ఏది చేళ్లు సాగు చేసుకునే రైతులను ఒక టెర్రరిస్టులను తరిగినట్టు అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. సరే, మనం చేసేది తప్పే, రాలేసాము, చొప్పులేసాము. మరి దానికి కారణం ఏంటి? ఒకటి చేసారు అంత గడువు రైతులు అనే వాళ్ళు 3 సంవత్సరాల నుంచి మొత్తుకొని మా భూమియము మా భక్తులను బతుకమంటే బతకని కాకుండా నువ్వు ఇచ్చినా కాకుండా నేను గుర్తుకుంటా అని ప్రభుత్వ అధికారులు ఆఖరికి నిన్న చాలా ఏమంటే దురదృష్టకరమైన విషయము. మొన్న జరిగిన విషయం ఏంటంటే, మీరేలా ఆపుతారు, మీరు ఆపగలుగుతారా, మీతో ఏమైతుంది అని రెచ్చగొట్టిన మాటలు మాట్లాడింది. నిన్న మొన్నటి వరకు కూడా పోలీస్ శాఖ రైతుల పట్ల చాలా మర్యాదలు వ్యవహరించారు. అన్ఫార్చునేట్లీ చాలా దురదృష్టవశాత్తు ఇటువంటి మాటలు మాట్లాడి రైతులను రెచ్చగొట్టి ప్రజలను ఇబ్బంది పట్టి దయచేసి మీరు చేయగలరు. ఎందుకంటే అన్నం పెట్టే అన్నదాత లేకపోతే రేపు పొద్దున మన ఎవరికి కూడా అన్నం ఉండదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు మన పెద్దలు. అటువంటి అన్నం పండించే రైతుని ఎవరైతే మనకు అన్నం పెట్టుకున్నారో అట్లాంటి వాళ్ళను బూటికాలతో కొట్టి లాఠీలతో కొడితే ఈ దేశం ఏం బాగుపడుతుందండి? ఆ కర్మఫలం మనందరం అనుభవించమా? మన ఇళ్ళకి కదా తగలదా, మన పిల్లలకు తగలదా, మనకు తగలదా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది దుర్మార్గం ఏంటి, ఈ దుర్మార్గం ఏంటంటే మీరు ఆలోచన చేయాలి. ఒక మనిషిగా మానవులుగా మనం అందరం ఆలోచన చేయడం మొదలు పెడితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న విషయం గారు కోదండరామ్ గారు, ఫస్ట్ అసైన్మెంట్ ల్యాండ్స్ తీసుకున్నప్పుడు ఎవరికి కూడా ప్రాజెక్టు గురించి ఏం చెప్పదండి. ఏదో 3 లక్షల భూమి, రాళ్ళ భూమి, కొంత రాళ్ళు ఉన్నాయి, కొంత గోల్డ్ ఉన్నాయి, కొంత ఆశపడ్డ మాట మాత్రం వాస్తవం. ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే ఏదో 3 లక్షలు కూడా గోల్డ్ భూమి 2 లక్షలు వస్తుంది. ఎందుకు ఇస్తున్నారు అన్ని డబ్బులని ఎవరు కూడా ఆలోచన చేయలేదు. అయితే ఫార్మసిటీ అంటే ఏదో సిటీ ఇక్కడ రైలు వస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది అంటున్నారు. కానీ ఈ ఫార్మసిటీ అంటే ఏంటి అనేది ఎవరికి కూడా అవగాహన లేకపోతే, అవగాహన తెలుసుకున్న తర్వాత కూడా చాలా మంది అసైన్మెంట్ మీదనే ఆధారపడ్డ వాళ్ళు కూడా రెసిస్ట్ చేసేది, వ్యతిరేకించారు. నా భూములు ఇవ్వలేమని. అయితే ఆ భూములు ఇవ్వలేము, ఆ భూములు ఇవ్వలేము అని వాళ్ళు అన్నప్పుడు ఇది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, మేము ఎక్కడైనా సరే తీసుకుంటాం, ఎక్కడైనా సరే మేము తీసేసుకుంటామని ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న మరి అప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడేది ఆవిష్కరించినట్టు కానీ ఈ విషయం జరిగింది. అయితే అందులో జరిగిన ఒక 2 ఘోరమైన ఏమంటారు మోసాలు ఏమైతే ఉన్నాయో, ఫస్ట్ అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నా కానీ దానికి ముందు రైతుకు 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. రైతు కనుక ఒప్పుకోకపోతే ఆయన ఎంఆర్ఓ దగ్గర నెగోసియేషన్ అనేది జరుగుతుంది. అది జరిగినప్పుడు అది నచ్చకపోతే ఆర్డీఓ దగ్గర పోయి నెగోసియేషన్ జరుగుతుంది. ఆర్డీఓ దగ్గర కూడా రాకపోతే కలెక్టర్ దగ్గర పోతుంది. కలెక్టర్ దగ్గర కూడా ఇద్దరికి ఒప్పందం కుదరకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి ఉంది. అట్లనే మేకల పాలనని మేడ్చల్ నుంచి ఒక రైతు 2004 నుంచి 2012 దాకా న్యాయ పోరాటం చేసిండు. ఏంటంటే అసైన్మెంట్ కు పట్టాకు ఒకే రేటు కట్టియాలని చెప్తే హైకోర్టు అవునని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా 2012-15 ఇది కరెక్ట్, అసైన్మెంట్ ల్యాండ్ కు పట్ట భూమికి ఒకటే రేటు కట్టియాలని చెప్పింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అసైన్మెంట్ వాళ్ళకి 700 లక్షలు అని చెప్పారు, పట్ట భూములకు 1200 లక్షలు అని చెప్పారు. అసలు మన 2013 చట్టం కూడా అదే చెప్తుంది, అసైన్మెంట్ కు పట్టకు ఒకటే రేటు కట్టియాలి. అయితే ఏం చేశారు, ప్రత్యేక జీవో 45 అనేది ఒకటి తీసుకొచ్చి అందరికీ మీకు గంటకు తెలుసుకున్న 700 లక్షలు అని చెప్పేసి చేశారు. ఇక్కడ జరిగిన ఇంకొకటి ఏంటంటే యాచారంలో రిజిస్ట్రేషన్ విలువ 200 లక్షలు చూశారు. 200 లక్షలు ఎప్పటి నుంచి నడుస్తుంది? నేను భూమి 10 ఏళ్ళు అవుతుంది. అప్పుడు 200 లక్షలే ఉంది, అంతకుముందు 4 ఏళ్ళ ముందు, అంటే దాదాపు 14 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ 200 లక్షలే నడుస్తుంది. మరి 200 లక్షలు చేస్తున్నప్పుడు చట్ట ప్రకారము మీరు మార్కెట్ విలువ సవరణ చేయాలి. ఇచ్చిన తర్వాత మినిమం కనీసము 3 రెట్లు ఇవ్వాలి. కొన్ని చోట్ల మహారాష్ట్ర లాంటి చోట్ల అయితే 5 రెట్ల కూడా కట్టి ఇచ్చింది. అది న్యాయంగా జరగాల్సింది. ఏది అసలు నేను అసైన్మెంట్ ల్యాండ్ గురించే చెప్తున్నా, అది జరగలేదు. అంతటికన్నా సరే యాదరంలో 700 లక్షలు చేశారు. ఇంకా విచిత్రము, కనుకూరు మండలంలో ఈ సాయిరెడ్డి కూడా పండుగ కూడా ఇక్కడ మీద
18 ఇవ్వాలి, ఇంకొకటి 22 లక్షలు ఇవ్వాలి. అట్లాంటి ఆ గ్రామాల్లో కూడా 7.5 లక్షలు ఇచ్చి చేతులు దుక్కున్నారు. అది ఎవరికి తెలియదు. ఈ ప్రాసెస్ ఎవరికి కూడా రైతులకు తెలియదు. నాకు కూడా ఇందులో దిగినప్పుడే దీని గురించి తెలుస్తుంది. సో ఇక్కడ జరిగిన అతి పెద్ద మోసం అసైన్మెంట్ ల్యాండ్. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్, తీసుకున్న భూములు కూడా ఏం చేసేదంటే 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు మీరు ఆడ దున్నలేదు, ఆడ రాయి ఉంది, ఆ బోర్డు ఉంది కాబట్టి నీకు పైసలు ఇవ్వాలి. ఆ 3 ఎకరాలు ఉన్న వాడికి 30 గుంటలు కూడా పైసలు రాలేదు. ఒక కుటుంబం ఉంది నేర్పల్లిలా, ఆయన పేరు బుచ్చయ్య ఉన్నారు, ముచ్చర్ల బుచ్చయ్య. వాళ్ళు ఎస్సీ, అందరు అన్నదమ్ముల కలిపి 20 ఎకరాలు 20 ఎకరాల భూమి ఉంటే వాళ్ళకి ఎకరం పొలానికి పైసలు ఇచ్చేస్తారు. ఈ రోజు వరకు మీకు పైసలు రాదు. ఈ రోజు వరకు కూడా అసైన్మెంట్ ల్యాండ్ కంప్లీట్ గా ఎవరికి కూడా సరైన నష్టపరిహారం రాదు. అయితే ఇదే కుర్మిత గ్రామము పక్క మెట్టంపేట గ్రామంలో కొంతమంది కలిసి హైకోర్టు పోయింది. హైకోర్టు ఏం చేసిందంటే ఈ జీవో ఏదైతే 45 జీవో ఉందో ఇది చట్ట ప్రకారం చెల్లదు, దీన్ని సస్పెండ్ చేస్తున్నామని రద్దు చేసింది. అంతేకాకుండా దాని తర్వాత 1, 2, 3 జీవో తీసుకొచ్చారు. అందులో పట్టభూములు కూడా కొన్ని తీసుకున్నారు. మన మేడపల్లిలో 600 ఎకరాలు పట్టభూములు 123 జీవో ప్రకారం తీసుకున్నారు. ఇంకా కొన్ని అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. ఆ 1, 2, 3 జీవో లెక్కలైతే నా దగ్గర లేదు, కాబట్టి తర్వాత ఇస్తాను. ఆ 1, 2, 3 జీవో కూడా ఇది కూడా చట్ట ప్రకారం చెల్లారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మల్లెల సాగర్లో కూడా ఇదే జీవోని ఉద్దేశించి వాడుకొని భూములు తీసుకున్నారు. సో మల్లెల సాగర్ కోర్టు కేసులో 1, 2, 3 జీవోని కూడా రద్దు చేశారు. సో ఇప్పుడు ఉన్న మెయిన్ ప్రశ్న ఏంటంటే ఈ రద్దయిన జీవోల ప్రకారం తీసుకున్న అసైన్మెంట్ భూముల మీద కబ్జా చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందా లేదా, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, కుర్మిత నీలకంఠపేట వాళ్ళు వెళ్ళిన కోర్టు కేసుల్లో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 45 జీవో రద్దయింది. దీని ప్రకారము ఏదైనా భూమి తీసుకున్నా కానీ మీరు సరైన నష్టపరిహారము చట్ట ప్రకారం ఇచ్చి, అంతేకాకుండా పునరావాసం చేయాలి. పునరావాసం అంటే మొత్తం ఉపాధి పోయింది కాబట్టి వాళ్ళకి ఇంకెక్కడైనా మీరు ఉపాధి చూపించాలి. ఒకవేళ ఊరికి పెట్టుకోవాల్సిన పరిస్థితి అంటే ఇల్లు కూడా చూపించాలి. అది మన చట్టాలు చేస్తున్నాయి. కానీ వేరు పట్టించుకోలేదు, దాని గురించి ఏం మాట్లాడేదాం. అది ఇంకా అసైన్మెంట్. ఇంకా పట్టభూములకు వస్తే ఏం చేయాలి మొదట, మళ్ళీ ఈ 2 జీవోలు రద్దయినాయి కాబట్టి భూసేకరణ చట్టం ప్రకారమే చేయాలని కోర్టు చెప్పింది. భూసేకరణ చట్టం ప్రకారం చేస్తే ఈ రోజు వరకు అసలు 1 ఎకరం భూమి కూడా మీరు తీసుకోరాలేదు. ఎందుకంటే దాంట్లో అన్ని కండిషన్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది 2013 చట్టంలో ఉన్నది సెక్షన్ 10 ప్రకారము బహుళ పంటలు పండే భూములు, అంటే మన దగ్గర రకరకాల పంటలు పండే భూములు ఏమైతే ఉన్నాయో అవి అసలు తీసుకోవడానికే లేదు. కాబట్టి ఈ ఏరియాలో అసలు కాలు పెట్టడానికి లేదు. మీరు ఒక విషయం గమనించాలి సార్, పర్యావరణ అనుమతుల కోసం వీళ్ళు పెట్టిన ఏదైతే అప్లికేషన్ ఉందో అందులో ఏం రాసిందంటే మొత్తం ప్రైవేట్ ల్యాండ్స్ ఆర్ ఆల్ ఫాలో, అంటే అన్ని పడా ఉన్నాయి, అన్ని పొడవుకుని ఏమి కూడా అసలు పంటలే లేవని రాస్తుంది. ఇన్ని అబద్ధపు రిపోర్ట్లు తయారు చేసిండ్రు. సరే, పర్యావరణ అనుమతుల కోసం జరిగిన పబ్లిక్ హియరింగ్ లో అయితే స్థానికులను ఎవరిని మాట్లాడలేదు. ఎవరిని కూడా నేను కొట్లాడిపోతే నాకు 1 minute ఇచ్చింది ఆ రోజు. ఏంటి మీకు నంబరు, అది పబ్లిక్ హియరింగ్ అంటే చూడాలి. మామూలుగా బ్యారికేడ్లు పెట్టారు, మొత్తం జాలి ఏదో ఒక జైలు నుంచి పోతున్నట్టుంటే ఎవరిని రానివ్వండి. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక కలెక్టర్ వాళ్ళు కూడా మాట్లాడారు, కానీ స్థానిక రైతులకు మాత్రం మాట్లాడలేదు. అది జరిగిన పెద్ద మోసం, అత్యంత ఘోరమైన మోసం ఏంటంటే స్థానిక ప్రజలందరూ ఒప్పుకున్నారని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించి పర్యావరణ అనుమతులని తీసుకున్నారు. భూమి కూడా వ్యవసాయం దున్నకుండా పడవలేదు రైతుల భూములు ఇప్పుడు. అవును, ఒక నిమిషం, అది మనకు చేస్తుంది, మనం చూస్తే చేస్తుంది. అయితే దాని విషయం మొత్తం చెప్తున్నా, ఒక నిమిషం. అయితే పడా ఉంది అని రాసుకుని ఇట్లాంటి దొంగ రిపోర్ట్ ఇచ్చి ప్రధాని ఒక్క నిమిషం రాదు వినండి, మీరు కూడా తెలుసుకోవాలి. పడా ఉంది అని చెప్పి రాసుకొని మొత్తం కాలవలాంటి అని చెప్పేసి వాళ్ళు మొత్తానికి తీసుకున్నారు. ఇక్కడ అసలు 13 రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతంలో, ఆంధ్రులు పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమి బయోడైవర్సిటీ, నో ఎండేంజర్డ్ స్పీషీస్. ఆఖరికి ఇక్కడ ఎల్లో థ్రోటెడ్ బుల్బుల్ అని ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి రెడ్ లిస్ట్ లో ఉంది, అంటే అంతరించిపోయే జాతుల్లో ఉంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఇట్లాంటి కంపెనీలు పెట్టకూడదు. ఏదైతే మనకు అటువంటి వృక్ష జాతులు కానీ పక్షి జాతులు కానీ ఏమైనా వన్యమృగాలు కానీ ఉంటే పెట్టకూడదు.
వీళ్ళు ఏం చేశారు, ఎన్నో ప్రైవేట్ బుల్బుల్ అని రాశారు, కానీ అది మాత్రము అంతరించిపోయే జాతుల లిస్టులో లేదని రాశారు. అంత పచ్చబగా రాసుకొని వీళ్ళు పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నారు. నేను ఇవన్నీ కూడా మాకు తెలిసిన దీని మీద పనిచేసే అసలు ఉన్నట్టునే అని అది మొత్తం 12 ఏళ్ళు స్టడీ చేసేది చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో. ఇటువంటి అడవి హైదరాబాద్ చుట్టుపక్కల కానీ తెలంగాణలో లేదు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మొత్తం తెలంగాణ ప్రజలు అందరికీ. ఎందుకంటే సహజమైన వనాలు, సహజమైనటువంటి అడవులు అనేది చాలా అంతరించిపోతున్నాయి. మీరు ఎంత హరితహారం చేసుకున్నా కానీ అటువంటి అడవిని మీరు సృష్టించలేరు. అది వాళ్ళకి తెలియదు. ఇక్కడ కోట్లు మరి 8,000 కోట్లు కట్టే హరితహారానికి మనకు తెలియదు. కానీ ఈ ఉన్నటువంటి మీకు టైం దగ్గర ఒక 40 నిమిషాలు లోపలికి తీసుకుపోతాము. ఎంత అద్భుతమైన అడవి ప్రాంతం ఉంది ఇక్కడ. ఒక గుట్టకి చూస్తే తెలుస్తుంది, దాదాపు 20,000 హెక్టార్ల దాకా ఉంది. అటువంటి ప్రాంతాల్లో మీరు పెట్టకూడదు ఇటువంటి కంపెనీలని చట్టాలు తెచ్చింది. అయినా సరే అవన్నీ కూడా అబద్ధపు రిపోర్ట్లు తీసుకొచ్చి పబ్లిక్ ఏం చేయించారు. అది రిగార్డింగ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్. బ్రీఫ్గా చెప్తున్నారు. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే మస్తున్నాయి వైలేషన్స్ అని. అయితే భూసేకరణ గురించి వచ్చేవారికి నేను చెప్పినాను కదా, భూసేకరణ చట్టంలో బహుళ పంటలు పండే భూములు అసలు తీసుకోకూడదని ఉంది. ఆ సెక్షన్ ని మొత్తము అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. వీళ్ళు ఒక సవరణ చట్టం తీసుకొచ్చారు. రాత్రి ప్రెసిడెంట్ గారితో సంతకాలు పెట్టించేసుకున్నారు 2015లో. అందులో ఏముంది, సెక్షన్ 10ని తీసేసారు. ఏదైతే చెప్తుందో బహుళ పంటలు పండే భూములు తీసుకోకూడదు అనే సెక్షన్ 10 ఉందో అది తీసేశారు. రెండోది సామాజిక అధ్యయనము. సామాజిక అధ్యయనం అంటే ఇంటింటికి పోయి అసలు ఇట్లాంటి ప్రాజెక్ట్ పెడితే ఇక్కడ సామాజిక పరంగా వృత్తుల పరంగా ఎటువంటి సమస్యలు వస్తాయి, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవి ఆ సెక్షన్ తీసేశారు. సామాజిక అధ్యయనం చేసే సెక్షన్ 4 తీసేశారు. అన్నిటికన్నా ముఖ్యం సెక్షన్ 2లో అసలు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాంతంలో కనీసము 80% ప్రజలు ఒప్పుకోవాలా భూసేకరణకు అని ఉంది. ఆ సెక్షన్ కూడా తీసేసి ఇంకా ఏముంది, ఈ రాజ్యంలో ఇష్టం వచ్చినట్టు మనం భూసేకరణ చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ పోయి మనం భూములు తీసుకొచ్చాలి, ఒక చట్టం తీసుకొచ్చారు. ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అతి పెద్ద మోసం. నా బాధ ఏంటంటే మనం ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయి అనుకుని తెలంగాణ తెచ్చుకున్న సంవత్సరం లోపలే ఇవన్నీ అయ్యాయి. తెచ్చుకున్న సంవత్సరం లోపలే ఇంత దారుణాలు జరిగాయి. కాబట్టి మనం అందరం ఆలోచించుకోవాల్సింది, కష్టపడ్డ వాళ్ళెవరు, చనిపోయిన వాళ్ళెవరు, ఎవరు దీని ఫలితాలు అనుభవిస్తున్నారనేది కూడా మనం గమనించుకోవాలి. మూడోది, అది ఈ కొత్త భూసేకరణ చట్టం ప్రకారమైన కనీసము అదైనా వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదు. ఆ ఉన్న దాంట్లో మొత్తం వైలేషన్స్. ఎట్లా అంటే సెక్షన్ 11 ప్రకారం లేదు, నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఇంకా కూడా సెక్షన్ 26 ప్రకారం మార్కెట్ విలువ సవరణ చేయాలి. ఈ రోజుకి ఒక్క ఊళ్ళో కూడా మార్కెట్ విలువ సవరణ అనేది జరగలేదు. మార్కెట్ విలువ సవరణ చేయకుండా ఇచ్చిన 11 నోటిఫికేషన్ చెల్లదు సార్. దాని ప్రకారం మీరు ఎటువంటి అవార్డు కాల్ చేసినా ఏం చేసినా చెల్లదని ఆర్డీఓకు ఎంత గౌరవం నుంచి ఎన్నిసార్లు లెటర్ పెట్టినా కానీ దాదాపు అవార్డు ఎంక్వైరీ జరిగిన దాకా వచ్చేస్తుంది. అవార్డు కూడా మేము పాస్ చేసేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఆ మాడిఫై చేసిన చట్టాన్ని కూడా ఎక్కడ కూడా ఎవరు పాటించడం లేదు. ఆ 11 నోటిఫికేషన్ ఎట్ చేస్తున్నారంటే రైట్ చట్టం ఏం చెప్తుంది, ఆ నోటిఫికేషన్ ఒక పేపర్లో పడుతుంది, అది ఇంగ్లీష్ తెలుగు పేపర్లో పడుతుంది. పడ్డ తర్వాత అందరు రైతులు అయితే పేపర్ చదువుకోరు కదా, ఊళ్ళకి వచ్చి డబ్బు చాటింగ్ చేయాలి, పంచాయతీ ఆఫీస్లో పెట్టాలి. ఇట్లాంటి ఏదైనా కూడలు నిలుపు బుద్ధులు ఉండొచ్చు, ఆ ఊర్లలో మన గుళ్ళ కాడ అలాంటి చోట అన్ని చోట్ల పెట్టాలి. ఏది జరగలేదు. చాలా సార్లు అసలు రైతులకు నోటిఫికేషన్ పడ్డట్టు కూడా తెలియదు. వాళ్ళకి 60 రోజుల లోపల వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. అసలు ఈ చట్టం గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఎవరికండి? ప్రభుత్వానికి ఉండాలి కదా. మరి ఆ దానికోసమే కదా 11 గ్రామ సభ అనేది పెట్టారు. ఆ 11 గ్రామ సభలో కూడా నేను ప్రాజెక్టు వివరాలుగా ఇలా ఫలానా ప్రాజెక్ట్ నేను పెడుతున్నాం, ఇంకా ఇది కంపెనీలో వస్తాయి, దీనివల్ల ఇది లాభం, ఇది నష్టం. అంతేకాకుండా దాంతో పాటు ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉంటుందో ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తెలుగులో గ్రామంలో పెట్టాలి. ఈ రోజు వరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఆర్టీఐ పెట్టిన తర్వాత కూడా ఇంగ్లీష్లో కూడా లేదు. పబ్లిక్ డొమైన్లో ఎక్కడా లేదు. ఈ రోజు వరకు ఫార్మాసిటీలో ఏ కంపెనీలు వస్తున్నాయి, అందులో తయారయ్యే వస్తువు ఏంటి, కానీ మేము కాలుష్యం లేకుండా చేసేస్తామని చెప్పేస్తున్నాం. కాలుష్యం ఏమి ఉండదంటున్నాం, కానీ అందులో వచ్చే ప్రోడక్ట్ ఏంటో ఎవరికి తెలియదు. అందులో ఏం తయారు చేస్తామో ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు పబ్లిక్ ఏదైతే చెప్పదు. ఇంత దాచి
నుంచి అభిరాలు గారు ఉన్నారు కాబట్టి ఆయన కొద్దిగా పద్ధతిగా అందరూ ఇచ్చిండు. దాని తర్వాత వచ్చిన ఉత్తర్వులు ఏవి కూడా ఎవరికి ఏమి చెప్పలేదు. 2 ఏళ్ళ తర్వాత మేము అవార్డు కాల్ చేసినాం, ఈ సాగు రావాలి అన్నట్టు చేసారు. ఇప్పుడు మొత్తానికి దాదాపు మొత్తం 412 కేసులు ఉన్నాయి సార్ హైకోర్టులో. అన్నింటిలో కూడా ఒక్కదానికి కూడా అంటే ఒక కేసు ఆల్రెడీ ఫస్టే ముందే దానికి స్టే వచ్చింది. 11 కేసుల్లో జూన్ నుంచి ఇప్పటి వరకు 11 కేసులు ఉన్నాయి హైకోర్టులో. అన్ని స్టేలలో నడుస్తున్నాయి. ఎట్లా అవుతుందంటే మనం ఇచ్చిన దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ రోజు వరకు కూడా రెస్పాన్స్ నేను కన్నా నేను అవార్డు పాస్ చేసేసానని జూన్లో చెప్పారు. ఓకే, దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి పోతే దాంట్లో ఉన్న మొత్తం ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ సహా చూపించడం మీకు ఒక్క అవార్డు కూడా చెల్లదని రాస్తే ఈ రోజు వరకు సమాధానం లేదు. నో రెస్పాన్స్ స్టిల్ డేట్, దట్ ఈస్ 4 months ఆఫ్టర్ 5 months ఆఫ్టర్. కానీ బయటకు వచ్చి ఏం చెప్తారు జనాలకు, మేము అవార్డు పాస్ చేస్తున్నాం, మీరు ఈ రోజు ఇస్తే 10 లక్షలు, 10 తర్వాత ముందు 12 లక్షలు లేదంటే ఇట్లా రేపొద్దున మీకు చెక్ చేసేస్తాం 7 లక్షలు ఇట్లా జరిగింది. ఇది లిటరల్లీ బ్లాక్ మెయిల్. అంటే కోర్టులో మాత్రం సమాధానం చెప్పరు, ఈ కోర్టు మాత్రం మీకు అన్నీ చెప్తారు. విచిత్రము మొన్న నాణ్యత గారికి కేసు హియరింగ్ వస్తే వాళ్ళ లీడర్ ఏమంటున్నారు, ఇందులో చాలా మంది ఇచ్చేసినారు మరి ఎవరు ఇచ్చారు అంటే కనుక్కుంటే ఎవరు ఇవ్వరు. ఈయన వాళ్ళు కేసులో నిలబడితే వాళ్ళు అట్లా చెప్తే ఆఖరికి మీరు ఎవిడెన్స్ చూపించండి, రాసిచ్చిన వాళ్ళు ఇస్తారు కదా అంటే ఏం తెలుసా అంటే ఒక టోటల్ డిస్రెస్పెక్ట్ టు లా, కంప్లీట్ వైలేషన్స్ ఆఫ్ ఆల్ ద ప్రొసీజర్స్. అసలు ఏ విధంగా కూడా ఒకటి కూడా లేదు. నిజంగా న్యాయపరంగా జరిగితే ఒక్క అవార్డు కూడా ఇవ్వదు. మొత్తం రద్దు అయిపోతుంది, మొత్తం భూసేకరణే రద్దు అయిపోతుంది. ఇంతవరకు చూసుకొని మీకు చెప్తున్నాను. ఇంకేమైతే అండ్ ఇంకొక విషయం సార్, భూసేకరణ గురించి మాట్లాడే హక్కు ఎమ్మెల్యే గారికి లేదు. హీ హాజ్ నథింగ్ టు డూ విత్ ద ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్. చట్టం ఏం చెప్తుంది, ల్యాండ్ అక్విజిషన్ గురించి ఏమైనా మాట్లాడాలంటే ఆర్డీఓ మాత్రమే భూసేకరణ అధికారి చెప్పాలి. కానీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు, మీరు అయిపోయింది సాయంత్రంలోగా మీరు ఇస్తే మీరు అందరూ రావాలి, సాయంత్రం ఒక సంతకాలు పెడితే మీకు 10 లక్షలు ఇస్తాం, కష్టపడి మేము చాలా కష్టపడి మీకు 10 లక్షలు ఇస్తున్నాము. ఒక ప్లాట్ ఎకరం భూమి తీసుకుని గుంట భూమి ఇస్తాడట. అది మనందరికీ న్యాయం అట. మరి ఏ విధంగా న్యాయమో ఆయనకే తెలియాలి. తర్వాత ఉద్యోగాలు ఇస్తాం. సో మీరందరూ వచ్చేయాలి, సాయంత్రం మొత్తం సంతకాలు పెట్టారు, లేకపోతే మీకు ఇంటి అదొక విషయం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆయనకు సంబంధం లేదు. హీ షుడ్ నాట్ బి గివింగ్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే మొన్న ఇంకో మాట అన్నారు సార్, ఆ రోజు ఇక్కడ గొడవ అయింది కదా, రాజశేఖర గొడవ అంటారు కదా, ఆ రోజు సాయంత్రము ఇబ్రహీంపట్నం పోయి బాగా అయిపోయింది, చాలా మిగిలింది, మీరు ఏం చేసినా ఆగదు. సరే బాగా మిగిలింది అనుకున్నాం, అసలు అది కూడా ఆగదు. ఎందుకంటే మన బీసీ కమిషన్ వాళ్ళు ముందు ఆర్డీఓ ఒప్పుకున్నారు, 42% భూమి తీసుకున్నాం. 25,000 ఎకరాలు 42% కూడా చాలా మటుకు అసైన్మెంట్ భూమి. ఒక 1,100 ఎకరాలు మాత్రం పట్ట భూమి తీసుకున్నారు. మన వేపల్లా నానకల్లా కలిస్తే మొన్న ఈ శాఖలో 200 ఎకరాలు భూమి ఆయన పెద్దవాళ్ళు ఇచ్చిండు నేను కాదంటలేదు. కానీ చెప్తున్నా 42% ఆయన చెప్తుంటే ఇదేమో 75% అని ఇది చెప్పారు. అదొకటి అర్థం. రెండో విషయము అది కూడా ఎక్కువ శాతం అసైన్మెంట్ అయిపోయింది. అయితే బాగా వెళ్ళిపోయింది చాలా మంది. అయితే చాలా వాళ్ళకు కూడా ఓటుకెళ్ళే హక్కు ఉంది, న్యాయానికి పోరాటం ఒక్క రైతైనా సరే కొట్లాడే హక్కు ఉంది కదా. చట్టంలో మాట్లాడతారు ఒక వలసకి ఐసోలేషన్ ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది కదా, ప్రతి ఒక్కరికి న్యాయానికి పోయే హక్కు ఉంది కదా. ఆయన ఏమంటున్నారు, ఎవరైతే కోర్టు పోయారో మీరందరూ నా దగ్గర 5 రోజుల్లో వచ్చి నాకు క్షమాపణ చెప్పండి, కోర్టు పోయడం తప్పైపోయింది వేసుకొని నాకు క్షమాపణ చెప్తే నేను అప్పుడు పరామర్శి అంటే ఏంటి మనం ఉండేది ఒక ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంటి అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇది ప్రజాస్వామ్యమా అంటే ప్రజాస్వామ్యంలో కోర్టుకు వెళ్ళడం కూడా ఈ రోజు పెద్ద నేరం అయిపోయిందా అని మరి సమాధానం చెప్పవలసిందే. మరి వీళ్ళందరూ